మనం చాలా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసి ఆ సిచ్యువేషన్ నుండి నేర్చుకుంటూ ఉంటాం. కానీ కొన్ని పరిస్థితులు వస్తాయి, అవి ఫేస్ చేయాలంటే వణుకు వస్తుంది. అందులో ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఆరోగ్యం మంచిగా లేని పరిస్థితులు. నేను ఒకే రోజు ఆరోగ్య సమస్యల వల్ల నిండు జీవితం నేల రాలిపోవడం చూశాను. ఇంకో నిండు జీవితం సర్జరీ ఉందని వణికిపోవడం కూడా చూశాను. ఒక్కసారి ఆపరేషన్ థియేటర్ని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు అనిపిస్తుంది గుండెల్లో తెలియని నొప్పి, కాళ్ళ నుండి నడినెత్తి వరకు వణుకు మొదలవుతుంది. కళ్ళ నిండా కన్నీరు మున్నీరైపోతాము. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ సర్జరీకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తానో లేదో, నాకు పుట్టిన వాళ్ళని చూసుకుంటానో లేదో, నన్ను కన్న వాళ్ళని చూసుకుంటానో లేదో, నన్ను కట్టుకున్న వాళ్ళని చూసుకుంటానో లేదో మరలా అని అన్నప్పుడు తను నాతో అన్నది. సో అలా అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, మా వైఫ్ సర్జరీ చేసుకున్నప్పుడు అనస్థీషియా ఇచ్చారు. అనస్థీషియా ఇచ్చినప్పుడు తన ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుందనమాట. ఏమనంటే, నన్ను ఎక్కడికో లాగేసినట్టు, వేరే లోకంలోకి లాగేసినట్టు అనిపించింది. అప్పుడు కనిపిస్తుంది లైఫ్లో మన లైఫ్ అంతా కిర్రున చక్రం లాగా మన కళ్ళ ముందు తిరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసుకోవటం రావాలి. ఎందుకు అంటే, నీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా కానీ ఆరోగ్యం మంచిగా ఉంటే నీ సిచ్యువేషన్ చాలా బాగుంటుంది. కానీ ఆరోగ్యం పాడైతేనే నువ్వేమీ చేయలేవు. సో ఈ సిచ్యువేషన్స్ని మనం హ్యాండిల్ చేయాలంటే బాగా డబ్బన్నా ఉండాలి, లేదంటే తెలివిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండి మంచి ఇన్సూరెన్స్ పాలసీ అన్న చేతిలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మన కుటుంబం కంటే ఎక్కువ ఏది కాదు, అందులో ప్రధానంగా నీ ఆరోగ్యం కంటే గొప్ప ఏది కాదు. సో దాని కొరకు కష్టపడాలి, మంచిగా నిలబడాలి. సీ యూ. థ్యాంక్ యూ.